చామకూర పప్పు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: చామ ఆకులు, కందిపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, పసుపు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, చింతపండు, ఉప్పు, కారం, నూనె. చామకూర పప్పు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి అర్ధగంట నానబెట్టిన పావు కేజీ కందిపప్పు, 4 కట్టల చామ ఆకులు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చి చీలికలు, చిటికెడు పసుపు, కొంచెం వాటర్ పోసి అన్ని కలిపి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరల స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 1 కప్పు ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కట్ చేసిన వెల్లుల్లి రెబ్బలు, కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు చింతపండు రసం, 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసి అన్ని కలిపి ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన పోపు గింజల్లో ఇందాక ఉడికించిన పప్పు వేసి మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి రెడీ అయిన పప్పును బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, శివునికి ఇష్టమైన చామకూర పప్పు రెడీ.